రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నా? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి, పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాన్ని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. చెప్పేది వినండి. భాస్కర్, చెప్తాను. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తా. ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి రోడ్డుకి చేయడం ఏమైనా బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు. కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? సరే, అన్నం పెడతాను, తొందరగా రా.
ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా. నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించకు, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వు ఎప్పుడు ఇంతేరా? హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరెంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యా, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే, మాట్లాడతాను, నువ్వు బాధపడుకో. Everybody on the floor. Come on, everybody on the floor. Okay, get ready. 3, 2, 1, and stop. సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరి ఎందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా
అన్నీ నేను చూపిస్తానుగా. ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండన్నా. నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా. దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? నో People from 150 countries are listening to my show. Awesome, right? I know that. Ha. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుసి, భాస్కర్ పెళ్ళికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇవ్వు. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల, సుశీల, భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఎంత బిల్డప్, అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారా? కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు. హలో, మురళీనా? ఏ మురళి? సార్, మురళిని. ఓ మురళి, చెప్పు బాబు. సార్, ఒక్క నిమిషం. చెప్పయ్యా. సార్, లక్ష్మి బాగుందా? సార్, మీరెలా ఉన్నారు? బాగున్నాను. సార్, నాకు లక్ష్మి బాగా నచ్చింది, కానీ ఇంట్లోనే ఏమంటున్నారు? కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు. నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను. అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నారు. ఓ, వాళ్లకు తెలియకుండా లక్ష్మిని నాకు. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేయటానిక పిల్లని కనీ పెంచి పెద్ద చేసింది? ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాణ్ణి. సార్, మీకు నేను నచ్చానా? అది వేరే విషయం బాబు. అన్నీ ఒకటే సార్. నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చాను. మేము పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను.
తప్పుగా మాట్లాడుతున్నావు. సార్ నాకు తప్పు రేటు తెలుసు సార్. నేను లక్ష్మితో మాట్లాడొచ్చా? మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు. మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు. పిల్ల కావాలంటే కుటుంబంతో సహా రండి, లేదంటే మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి. ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. సార్ నేను చెప్పేది కాస్త వినండి. హలో లక్ష్మి, నాన్నా, ఇది అక్కడ పెట్టు. ఆయన ఏమన్నారో తెలియలేదు. మా లక్ష్మికి 1,00,000 సంబంధాలు వస్తాయి, మీ ఇంట్లో అది మర్చిపోకుండా చెప్పు అని కోపంగా చెప్పేశారు మా నాన్న. మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి ఎంత ఆశగా ఫోన్ చేస్తుంటాడు. ఓ మంచి సమాధానం చెప్పుండొచ్చు కదా. వదిలే. ఫోన్ చేసి చూడవే, ఏం చెప్తాడో చూద్దాం. పోవే, పెద్ద చెప్పొచ్చు. నువ్వెప్పటికీ ఇంతే. లోపలే కుమిలిపోతుంటే ఎవరికి విషయం తెలుస్తుంది? ఏమంటాడో ఓసారి ఫోన్ చేయి. ఏంటి భయం? డీలా నో డీలా అంతే లైఫ్. నచ్చింది చెయ్యి. నువ్వు చచ్చిన తర్వాత ఎవ్వరూ నీకు విగ్రహం పెట్టరు. హలో సార్. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. లక్ష్మి బాగున్నావా? మీ నాన్న ఏమైనా చెప్పారా? మా నాన్న మాతో ఏ విషయం చెప్పరు. ఓహో, లక్ష్మి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు కావాలి అనిపిస్తోంది, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను కావాలండి, నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వు వైజాగ్ వచ్చి. నేనా? ఇంకో 3 రోజుల్లో నా లైఫే మారిపోతుంది. ఆలోచించే టైం లేదు. నువ్వు వైజాగ్ వచ్చి. భయం వేస్తుంది. లక్ష్మి నన్ను నమ్ము, మనం సంతోషంగా జీవించబోతున్నాం. ట్రస్ట్ మీ. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కావ్యని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయినట్టే అని తెలుసుకోలేకపోయాను. అంత అయిపోయిందిరా. పెళ్లి కొడుకు టెక్కియరా, మాట్లాడి చూద్దామా? మాట్లాడిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటే కావ్య లైఫ్ ఏమవుతుందిరా? ఈ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఆఫ్ షోర్ కుర్రాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఆన్ సెట్ కుర్రాళ్ళు, ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డ్ అని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు. ఈ అమ్మాయిలందరినీ బాగుండనేరా. రాజ్, సారీ, కోర్ మాడ్యూల్ నీ దగ్గరే ఉంది. ప్రొడక్షన్లో నెక్స్ట్ వీక్ పెట్టాలి. కెన్ వి టెస్ట్ బై దిస్ వీక్? ఓకే, చేద్దాం. ఓకే, బాయ్ గైస్. వర్క్ ఫినిష్ చేస్తున్నావు, మందేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఓకే, ఏదో నా వల్ల అయిన సాయం.
వదలండిరా లక్ష్మి, వదలండి రే, వదలండి, వదలండి. పెళ్లి చేయడానికి తికాణా లేని నీ బాబు నా కొడుకుని వల్ల వేసుకుని లొంగ తీసుకోమన్నాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ! ఫు! వదలండి రా, రేయ్, వదలండి. రేయ్, రేయ్. పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంది నీ కూతురు. చెప్పరా. రాజు ఎక్కడున్నారా? బందర్కి దగ్గరలో. కావ్య మ్యారేజ్ జరుగుతుంది అనిపించట్లేదురా? ఏమైందిరా? హలో, కంగారు పడుకో, వచ్చేస్తాను. గాలి దీనిలో. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చెయ్యను. ఏమన్నారా? రే రాజు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దామన్నారా? ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేద్దామన్నారా? అసలు మ్యారేజే క్యాన్సిల్ చేద్దామన్నారా? ఈ సంబంధం వద్దని చెప్పారు. ఎందుకురా? కావ్య జాతకం బాలేదనుకుంటున్నారా? మన ఊర్లో ఒక పెళ్లి ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. విధి ప్రకారమే జరుగుతుంది. రేయ్, అతను చావడానికి కావ్య జాతకం కారణం ఏంటి? రే, తన జాతకం నీ అదృష్టమో. ఒకడు చచ్చినాడు, తొందరగా తగలడు.
కావ్య వాళ్ళ నాన్న ఏమన్నాడ్రా? మా అమ్మాయి జాతకం అది సరిగా లేదని ఎవడన్నా అన్నాడు అనుకో, చెడు జరిగింది, ఏం చేద్దాం? చెడు నీకు జరగలేదు, కానీ చెడ్డ పేరు వచ్చిందే. ఎవడన్నాడు? ఒక పెళ్ళి గొడవల వల్ల ఆగిపోవచ్చు, లేదా అమ్మాయో అబ్బాయో లేచిపోయారని ఆగిపోవచ్చు. కానీ అమ్మాయి జాతకం వల్ల ఒక ప్రాణమే పోయిందని తెలిస్తే చాలా కష్టం శంకర్, నువ్వు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆగిపోకూడదు. ఈ ముహూర్తానికి అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. రేయ్, తొందరగా రారా. లేదు బాబాయ్, ఇంకో 1 అవర్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వచ్చాడా? అమ్మాయి జాతకం సరిగ్గా లేదని పెళ్లి ఆగిపోకూడదు. ఇక్కడ అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తోంది, నాకు కూడా. మన వాళ్ళల్లోనే ఒక అబ్బాయిని ఒప్పించాం, మంచి కుర్రాడు. లేదు, రాజే నీకు కావాలనుకుంటే తనెక్కడున్నా తీసుకొచ్చి ఒప్పిస్తాను. రాజొద్దు నాన్న. ఎందుకురా? ఒకసారి పెళ్ళి ఆగిపోయింది, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. అందుకని నేను రాజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి రాజ్ ఏం బ్యాకప్ ఆప్షన్ కాదు. వాడే కావాలనుకుంటే నేను ఎలాగైనా వాడితో కలిసేదాన్ని. మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. వాడిని మీ ముందు కూర్చోపెట్టాను, సింపుల్గా టీస్ చేసి పంపించేశారు. వాడిని మీరు వద్దు అనుకున్నారు కదా, అయితే వద్దు, వదిలేయండి. నేనెవరితో తాళి కట్టించుకోవాలో చెప్పండి. మూడు రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు. క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి. ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై 10వ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు. ఓకేనా? ఇంకా ఒక వారమా? ఒకే వారం. హలో సుషి, ఆనర్లో ఉన్నావా? అవును, ఆనర్లోనే ఉన్నాను. సతీష్కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది. నీకేమైనా చెప్పాడా? సారీ సుషి. రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుజీ. మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం. దానికోసం ఎన్నో పోరాటాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఆటంకాలు, వేదనలు, మలుపులు, వీటన్నిటి కలయికే జీవితం. ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా? చెప్పాలనిపించింది, చెప్పాను.
ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడేంటి? ఓకే, టిఫిన్ తిందామరా? ఆకలి దంచేస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా టైం అంటూ ఉంటుంది, టైం